లోభికి కలిగిన మాఘమాస స్నానఫలం. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియజేసెను. పార్వతి చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామంగల పెద్ద నగరము ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసిని కొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటంగా నున్నది. కాని అతడు ఇంకనూ ధనాశగల వాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దానధర్మాలు చేయుట గాని ఎరగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరచుకొనేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లీ, నేను ముదుసలి వాడను. నా గ్రామము చేరవలెనన్నా ఇంకనూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపనిమ్ము. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదను అని బతిమాలెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగుమూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపమని చెప్పి, ఆర్యా, మాఘస్నానం చేసి వెళ్ళెదనని అన్నారు కదా, ఆ మాఘస్నానమేమి వినుటకు కుతూహలంగా నున్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పుట నా శక్యం కాదు. ఈ మాఘమాసంలో నదియందు గాని తటాకమందు గాని లేక నూతియందు గాని సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్ల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళంతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తర్వాత మాఘపురాణం పఠించవలెను. ఇట్లు ప్రతిదినం విడువకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుడు రౌరవాది నరక విశేషములో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారం చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియజేయుచున్నాను అని చెప్పగా బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానముకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతం దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికినీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానం చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తి పైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనవలసినదే జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసిరాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోవుచుండగా ఆ ఇద్దరూ కొంత తడవు నీళ్లలో పెనుగులాడిరి. అటులా మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలం దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యని కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు ఇద్దరకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టి తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశం వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే గదా అని వారి నుద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నది స్నానం చేయగా నీకీ ఫలం దక్కినది.
కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోచున్నారు అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారినిట్లు ప్రశ్నించెను. నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమెలా కలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరకు సమానమైన పుణ్యఫలము రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలు చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమైనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా వింటివా, భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెను. భర్త దుర్మార్గుడై పిసినగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానం చేసినందున ఇద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినది కనుక మాఘస్నానం నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగునట్లో సందేహం లేదు.